మాత, ఆ అంధకాసురుడి సైన్యం కైలాసం వచ్చేస్తోంది. అటు చూడండి దైత్యరాజా, గుహ బయట ఉన్నది ఆ సుందరియే. ఆమె కోసమే మీరిక్కడికి వచ్చారు. చూడండి దైత్యరాజా, చూడండి. ఆహా, ఏమి రూపమో, ఎంత సౌందర్యమో! ఇక ఈ సుందరి మాదే కావాలి, మాదే కావాలి. సేవక, నీవు ఈ అపూర్వ సుందరి గురించి తెలియజేసి నాకొక గొప్ప ఉపకారం చేశావు. ఇక పద, ఆమెను నాదాన్ని చేసుకోవాలి. దాడి చేయండి. నంది, నీవు జాగరూకుడవై ఆ దుష్ట దైత్యులను ఎదిరించు. ఎవ్వరూ లోనికి రాకూడదు. తమరు నిశ్చింతగా ఉండండి మాత, మేము ఎవరిని లోనికి రానివ్వం. జాగ్రత్త! అకస్మాత్తుగా ఈ విపత్తు ఎలా కలిగింది దేవి? పరమేశ్వరులు కూడా ప్రస్తుతం ఇక్కడ లేరు కదా. ఆయన నన్ను హెచ్చరించి మరీ వెళ్లారు. త్వరలోనే కైలాసంపై విపత్తులు కలిగే అవకాశం ఉందంటూ. ఆయన చెప్పినది నిజమే అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది? అయితే మనల్ని ఎవరు కాపాడతారు? ఇక ఆ పరమేశ్వరుడు పాశుపత వ్రతం మానివేసి మనని కైలాసాన్ని రక్షించేందుకు వచ్చేయవలసిందే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సైనికులారా, నందిని ద్వారం నుంచి నెట్టండి. ఓం నమః శివాయ. స్వామి, కైలాసంపై పెద్ద ఆపద వచ్చి పడింది. ఆలస్యం పనికిరాదు, వెంటనే విచ్చేయండి. బహుశా పరమేశ్వరుడు తన పాశుపత వ్రతాన్ని త్యజించి మనల్ని రక్షించడానికి ఇక రారేమో. అయితే నేను బ్రహ్మను, మహావిష్ణువును ఆవాహన చేయవలసిందే. ఆ చేసేదేదో వెంటనే చేయండి. ఓ జగతికే సృష్టికర్త బ్రహ్మదేవా! దేవి పార్వతి, తమరు చింతించకండి. మేము తమను రక్షించటానికి శీఘ్రమే కైలాసానికి వస్తున్నాము. ఓ జగత్ పరిపాలక శ్రీ మహావిష్ణు! దేవి పార్వతి ఆపదలో ఉంది. పుత్ర గణేశ! పుత్ర కార్తికేయ! కుమారస్వామి! పార్వతీదేవి ఆపదస్థితిలో ఉన్నట్టుంది. అవును బ్రహ్మదేవ, పరమేశ్వర్లు ప్రస్తుతం కైలాసంలో లేరు. ఆమె నన్ను కూడా పిలిచింది. అంధకుడి ఉన్మాదం అత్యాచారాల చరమస్థాయిని చేరుతోంది శ్రీహరి. మనం కైలాసానికి వెళ్ళి మన దైవిక శక్తులను ప్రయోగించవలసి ఉంది. అలా చేయవలసిన సమయం వచ్చేసింది బ్రహ్మదేవ.
బ్రాహ్మీ, ఐంద్రి, వైశ్వానరి, యామ్య, వాయవి, నారాయణి, నైరుతి, యక్షేశ్వరి, గారుడి, అదిగో గుహ వెలుపల అంధకుడి సేన శివగణాలతో యుద్ధం చేస్తోంది. వెళ్ళండి, ఆ అసురులపై దాడి చేయండి. ఓం నమ శివాయ. దైత్య గురు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇదిగో చూడు, ఇదిగో చూడు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. కైలాసంలో అసురసేనకు అవమానము, పరాజయము కలిగింది. ఇలా ఇటువంటి పరాభవ సంకేత పరిస్థితుల్లో నీ అసురులకు సహాయం చేయకపోతే ఈ లోకంలో అసురుల ఉనికి శాశ్వతంగా ముగిసిపోతుంది. దైత్య గురు, ఏమైంది మీ యొక్క మృత సంజీవని విద్య? మీరు అసురులను కాపాడుతానని మాట ఇచ్చారుగా, ఇంకా అసురులను కాపాడండి. మీ మృత సంజీవని విద్యతో చనిపోయిన అసురులను బ్రతికించండి. నేను రాక్షసుల శ్రేయోభిలాషిని, వారి శుభాన్నే కోరుకుంటాను. కాని నేను అసహాయుణ్ణి. అసహాయులా? ఎందుకు అసహాయులు? అసురులకు సహాయపడి వారిని రక్షించి పునర్జీవితులు చేయడంలో మీరు అసహాయులా? చెప్పండి, అసహాయులు అవడానికి ఏముంది ఇందులో? ఎందుకు అసహాయులయ్యారు? దైత్య గురువునని చెప్పుకుంటారే, వారికి సహాయం చేయడానికి మాత్రం మీరు అసహాయులా? పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించండి దితి. అంధకుడు పార్వతీమాతను కామవాంఛతో చూసి అవినీతితో కూడిన పాపకార్యం చేశాడు. ఇతడి సర్వనాశనం నిశ్చయమే. నీవు మరచిపోరాదు, ఈ మృత సంజీవిని విద్య నేను పరమేశ్వరుడి నుంచే పొందాను. ఈ విద్యను ఉపయోగించడం శివుడుండే కైలాసంలో వీలవదు. అక్కడ అసురులు మృతి చెందిన అలా చేయడం అనేది శివద్రోహమే. అలా చేయకపోవడం దైత్యద్రోహం అనిపించుకోదా? మీకు శివుని చింతయే, కానీ మన జాతి చింత లేదు. ఇప్పుడు అంధకుడు ఒక్కడే దైత్య వంశానికి వారసుడు. ఇతడు దక్కకపోతే ఇక దైత్య వంశమే మిగలదు. అందువలనే ముందు వెనకలు నీతి నియమాలు యోచించక అసుర సైనికులను బ్రతికించి ఇక వారిని రక్షించడమే మీకు పరమధర్మం. అది సంభవం కాదు. అదే సంభవం కావాలి, లేకుంటే పరిణామం మీకు హితం కలిగించదు.
దైత్యగురు విషమ పరిస్థితి. మనం కష్టాల్లో ఉన్నాం. మీరేదైనా చేస్తేనే గాని మనకు లాభం లేదు. ఫలితం తమకే మంచిది. బహుశా కైలాసం వెళ్ళక తప్పదేమో. వేరేమీ మార్గం లేదు. భక్తవత్సలుడు పరమేశ్వరునికి చూడండి గురుదేవా, రండి చూడండి మన సేనకు ఎలాంటి దుర్గతి పెట్టిందో. జై మృత్యుంజయ మహాదేవ. వెళ్ళు, నీ సిద్ధిని ప్రాప్తించుకో. మృతి చెందిన అసుర సైనికుల్ని పునర్జీవితుల్ని ఎవరు చేశారు? శుక్రాచార్యుని మినహాయించి ఇంకెవరూ ఈ పని చేయలేరు. వెళ్ళు నంది, వెంటనే శుక్రాచార్యుని పట్టుకుని మా తపస్య స్థలానికి తీసుకురా. తమ ఆజ్ఞ పాటిస్తాను, వెంటనే తీసుకొస్తాను. నంది, నన్ను ఎక్కడికి లాక్కెడుతున్నావు? అంధకాసురా, గురుదేవా, అంధకాసురా! గురుదేవా, వదులు, వదులు, అయ్యో వదులు, అయ్యో నంది వదులు. తమరి ఆజ్ఞ నిర్వర్తించాను పరమేశ. నేనేం అపరాధం చేశాను పరమేశ? శుక్రాచార్య, నీవు మేమిచ్చిన మృత సంజీవిని మంత్ర ప్రయోగాన్ని మాకు విరుద్ధంగా చేశావు. అందువల్ల మేము నిన్ను ప్రాణాలతో వదలము. జాగ్రత్త అందక. ఓరి దుష్టుడా, వికృత దేహం గలవాడా, మనిషివి కావు, పశువు కావు, ఎవడు రానికి తండ్రి? మాతృదేవో భవ, పితృదేవో భవ. పుత్ర కార్తికేయ, పుత్ర గణేశ, మీ ఇద్దరిని చూడాలని నా మనసు ఎంతో కలవరపడింది. ఓ శివశంకర దయ చూపండి, ఓ పరమేశ దయ చూపండి. ఓ శివశంకర, తమ మహిమను అర్థం చేసుకోలేక అజ్ఞానం వల్ల నేనేమో తమరి ఎదుట ఏవేవో దురాగతాలు చేశాను. మాత జగదంబను కామవాంఛతో చూశాను. ఇంకా ఎన్నో ఘోర పాపాలు అపరాధాలు చేశాను. తమరు నన్ను దండించడానికి చేసినవన్నీ ఉచితమే. కానీ ఇక ఓ శివశంకర,
నాకు తమ కృపను వరంగా ఇవ్వండి. నాకు కొత్త దృష్టిని ప్రసాదించండి. దానితో నేను పార్వతీమాతను కేవలం మాతృదృష్టితో చూస్తాను. ఇంకా నిత్యము తమకు భక్తుడనై ఉండిపోతాను. ఓ శివశంకర, నా హృదయంలోని సమస్త వైరభావాలు సమాప్తం కావాలి. నేనింకా శాంత చిత్తుడనైపోయి తమన్ని స్మరిస్తూ ఉండాలి. ఇలా తమ గణాలతో పాటు నివాసం చెయ్యాలి. ఓ శివశంకర, తమ నుంచి ఉత్పన్నమైన ఈ దుర్మార్గుడైన పుత్రుణ్ణి క్షమించండి. క్షమించండి శివశంకర, క్షమించండి. నేను తమ చరణాలకు పదే పదే ప్రణామం చేస్తాను. స్వామి, అంధకుడి మనస్సు పశ్చాత్తాపపు అశ్రువులతో స్వచ్ఛమై క్షాళనమైపోయింది. ఇంకా తమరితని క్షమించండి స్వామి. దేవి పార్వతి, మా ఉదరంలో శుక్రాచార్యుడు కూడా ఈ ప్రకారంగానే క్షమయాచిస్తున్నాడు. శివశంకర క్షమించండి. శివశంకర క్షమించండి. పరమేశ, శివశంకర నన్ను క్షమించండి. నా అపరాధాన్ని క్షమించండి. పరమేశ, పరమేశ నన్ను ఈ స్థితి నుంచి విముక్తులు చేయండి. విముక్తులు చేయండి పరమేశ, పరమేశ విముక్తులు చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేము అంధకుణ్ణి శుక్రాచార్యుణ్ణి క్షమించి ఇంకా వారికి కోరిన వరాలనిస్తాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరమేశ్వరునికి జై, పార్వతీమాతకు జై. పశ్చాత్తాపం వల్ల నిజంగానే నీ హృదయం నిర్మలమైపోయింది. ఇక మా శివగణంలో నీకొక ప్రత్యేక స్థానం లభించింది. ఇక నుంచి నీ జీవితం అసురులందరికీ ఒక ఆదర్శంగా రూపొందాలి. దైత్యుల అన్యాయపూరిత వైఖరిని త్యజించి నీవు మా భక్తుడు, మా శిష్యుడయ్యే అర్హతను సంపాదించుకున్నావు. శుభం పొందు. పరాత్పరా శ్రీ మహావిష్ణు, ఓ సృష్టికర్త బ్రహ్మదేవ, తమరు తమ శక్తుల ద్వారా అసురులను సర్వనాశనం చేయడంలో మాకు సహాయం చేశారు. అందుకుగాను నేను తమకు రుణపడ్డాను. ఇందులో రుణం ఏముంది? దుష్టులను దండించటం మా త్రిమూర్తుల నియమం. ఈ అసుర శక్తుల నాశనము, ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించడము మా త్రిమూర్తుల ప్రధాన కర్తవ్యం. పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు, సృష్టికర్త బ్రహ్మదేవులకు, భక్తవత్సలుడు పరమేశ్వరునికి, పార్వతీమాతకు ఓం బ్రహ్మణే నమః, 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 ఓం బ్రహ్మణే నమః,
నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు తమ దేవతలు శుంభ నిశుంభులను తపస్సు చేయడం చూడగానే అంతగా భయభీతులవుతారే? దేవర్షి దేవర్షి చూస్తున్నారుగా మీరు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా మీరు అలా ప్రశ్నిస్తారెందుకు? నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను చూస్తూనే ఉన్నాను. ఏదో కొంతవరకు అర్థం కూడా అవుతోంది. ఇదంతా చూసి అర్థం చేసుకున్నాక ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఇందులో ఆశ్చర్యం లేదా విచారం కలిగే అవసరం ఏముంది? తమకు కాదేమో దేవర్షి, మాకు మాత్రం విచారము, ఆశ్చర్యము, భయభ్రాంతులు అన్నీ కలగాక తప్పటం లేదు. ఎందుకని దేవేంద్ర? ఎందుకంటే దేవర్షి, రాక్షస జాతిలో పుట్టిన ఈ భయంకర దైత్యులు శుంభని శుంభులు మళ్ళీ ముల్లోకాల్లోనూ రాక్షస సామ్రాజ్యం స్థాపించడానికై కఠోర తపస్సు చేస్తున్నారు. అయితేనా? అదే మాట. వీరి పూర్వజుల చరిత్రే ఇక పునరావృతం అయిపోతుంది. అంటే స్వర్గంపై ఆక్రమణ, దేవతలు స్వర్గం నుంచి పలాయనం, మళ్ళీ బ్రహ్మ విష్ణువుల వద్దకు సహాయం కోరి పరిగెత్తడం, దాంతో పరిగెత్తడానికి ఇంకా సమయం ఉంది దేవర్షి. ప్రస్తుతం బ్రహ్మదేవులు ఇవ్వబోయే వరం గురించి మాత్రమే మాకు చింత. మేము కోరేదల్లా బ్రహ్మదేవులు వీరికి వరం ఇవ్వనే ఇవ్వరాదు. విధి విధానం తమరు కోరినట్టో కోరనట్టో ఎన్నడూ మారిపోదు కదా మరి వరుణదేవా. జరిగేదంతా త్రిమూర్తుల ఇచ్ఛానుసారం జరుగుతుంది. నారాయణ. కాస్త వినండి దేవర్షి, కాస్త వినండి. తమరు మాతో బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మదేవుని అర్థించండి. నేనా? బ్రహ్మలోకానిక? ఆ పరమపిత అయిన బ్రహ్మదేవుణ్ణి అర్థించవలనా? ఆయన శుంభని శుంభులకు వరమివ్వరాదా? నారాయణ నారాయణ. దేవేంద్ర, మీరు నన్ను ఇలాంటివి ఎందుకు చేయమంటారు? ఏమైనా మీ దేవతల కోసం త్రిమూర్తులను ప్రార్థన, అభ్యర్థన, విన్నపము, వినతి ఇవన్నీ చేసి చేసి నేనెంతో వేసారిపోయాను. అది జరిగేదేనా? ఆ పరమపిత బ్రహ్మదేవులు నా అభ్యర్థన మన్నిస్తారా? మీ దారి ఇక మీరే చూసుకోండి, అదే మీకు మంచిది. నారాయణ నారాయణ. అయితే మనం బ్రహ్మలోకం వెళదామా దేవేంద్ర? మనం సందిగ్ధ పరిస్థితిలో పడిపోయాం. ఏం సందిగ్ధం దేవేంద్ర? బ్రహ్మదేవులను కేవలం అభ్యర్థనే చేయాలిగా. వరుణదేవా, చూశారుగా మీరెన్నో మార్లు ఆ బ్రహ్మదేవులు మనల్ని మందలిస్తారు. లేదా ఏమంటారంటే సమయం వస్తే అన్నీ సరైపోతాయంటారు. అవును దేవేంద్ర, మనం గనక బ్రహ్మదేవుని వద్దకు వెళితే మందలింపులు తప్ప ఇంకా మరేం లాభం ఉండదు. నా అభిప్రాయం, ఇక మనం శ్రీ మహావిష్ణువును శరణు కోరవలసిందే. అదే ఉత్తమ మార్గం. ఆయన మనకు శ్రేయోభిలాషి. మనకు సహాయం కూడా చేశారు. సంకట స్థితి కలిగినప్పుడు మనకు సహాయం చేశారు. అయితే పదండి, ఆయన వద్దకే వెళదాం. నారాయణ నారాయణ. శ్రీహరి, నేనిక్కడున్నాను. నారాయణ నారాయణ అని కూడా నేనే అన్నాను. లక్ష్మీదేవి సదా మీ వద్దనే ఉంటుంది. ఆమెకు తమని పేరు పెట్టి పిలవలసిన అవసరమే ఉండదు కదా. నారదా, ఇదంతా నాకు తెలిసినదే. ఎందుకు ఇదంతా చెబుతావు? నారాయణ నారాయణ. ఎందుకంటే శ్రీహరి, నేను నారాయణ నారాయణ అన్నప్పుడు తమరు నా వైపు చూడక లక్ష్మీదేవి వైపు చూశారు. స్త్రీ కంఠం పురుషుని కంఠంలా ఉండదని తెలుసు నారదా. ఆ మాత్రం నాకు తెలుసు శ్రీహరి. మరి నాకెందుకు చెబుతున్నారు నారాయణ నారాయణ? ఎందుకు చెప్పానంటే, నీ పిలుపు వినగానే నీ వచ్చావని నాకు తెలిసిపోయింది. కానీ నేను లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మటనే నిన్ను చూద్దామనుకున్నాను. ఎందుకలా ప్రభు? ఎవరికైనా లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మట శుభ సమాచారం అందుతుందంటారు. చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? నేడు సమాచారం కాదు, ప్రశ్న అడిగేందుకు వచ్చాను. నారదా, నీవు వచ్చినప్పుడల్లా ప్రశ్నలు సమస్యలనే తీసుకొస్తావు.
శుభ సమాచారం తీసుకురావు. శుభ సమాచారమా? నారాయణ నారాయణ. శ్రీహరి, లక్ష్మీదేవి విలసిల్లుతున్న చోట శుభాలే ఉండగా ఏ శుభ సమాచారం తేనక్కర్లేదు. శుభస్థలం ఇదే. నారద, నీవు విశ్లేషణ వివేచన చేయనారంభించావా? అడుగు, నీ ప్రశ్న ఏమిటి? ప్రశ్న ఒక్కటే కాదు, అనేకం. యోచిస్తున్నాను దేనితో ప్రారంభించాలా అని. ఇక తమరే చెప్పండి. మొదటగా నేను ఏ విషయం అడగాలి? మందరాచల విషయమా, శుంభని శుంభుల విషయమా, లేక భయభీతులు చింతితులైన దేవతల విషయమా? నారద, ఈ 3 ప్రశ్నలు పరస్పరం ముడిపడినవే. ఒక ప్రశ్న అడిగితే మూడిటికి సమాధానం లభిస్తుంది. కానీ మేమిప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వము. భవిష్యత్తును గురించి ఏమీ చెప్పము. కేవలం సూచన మాత్రం ఇస్తాము. అలా ఎందుకని? ఎందుకంటే నారద, భవిష్యత్తు గురించి చెబితే భవిష్య సంఘటనలోని వారు భయభీతులైనా అవుతారు, లేదా నిశ్చింతులే. మరి ప్రభువుకు ఇవి రెండూ ఇష్టముండవు. అందుచేత కేవలం సూచన గ్రహించి సంతుష్టుడివిగా. కేవలం సూచనేనా? చింతించడం ఎందుకు నారదా? నీకు సూచన అందితే చాలు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతావు కదా. విను నారద, సూచనను విను. మహాదేవుడు త్వరలోనే మందరాచలం పిలుపును విని అతడి కష్టాలను అంతమొందిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు శుంభని శుంభులకు వరం తప్పక ఇస్తారు. కానీ వరం పొందటానికి ముందు శుంభని శుంభులు కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన విషయమల్లా దేవతల భయాన్ని, వారి కష్టాలను అంతం చేయడం. విను నారద, ఆ బ్రహ్మదేవునికి ఎలా శుంభని శుంభులకు వరమివ్వడం నిశ్చయమైందో ఇది కూడా నిశ్చయమే అని గమనించు. విచ్చేయండి దేవేంద్ర, తమ మాటే అనుకుంటున్నాం. మాత, ఎంతో సుఖంగా ఉన్న వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు, లేదా ఎన్నో కష్టాల్లో ఉన్న వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. దేవేంద్ర, తమ ధోరణి చూస్తే ఎంతో దుఃఖితులయ్యారనిపిస్తోంది. శ్రీహరి, చింతలు గలవారు దుఃఖితులే గదా. దేవేంద్ర, నేను మీ చింతన గురించిన సమాచారం శ్రీహరికి చెప్పాను. తక్కినది చెప్పేయండి. శ్రీహరి, ఆ దేవేంద్రుని చింతకు కారణం ఆ దుష్ట రాక్షసులు శుంభనిశుంభులే. ప్రభు, ఏదైనా ఉపాయం చెప్పండి, దాంతో ఆ దుష్టరాక్షసులకు వరం ప్రాప్తించకూడదు. అప్పుడే దేవేంద్రునికి మాకు చింతలు తొలగిపోతాయి పరాత్పర. నారద, మేమీ విషయం గురించి నీతో చెప్పినది నీవు దేవేంద్రునికి తెలియజేయి. వారి సమస్యకు సమాధానం లభిస్తుంది. నేను చెప్పాలా? నేనా? నారాయణ నారాయణ. శ్రీహరి, నన్ను తమరెందుకు ధర్మ సంకటంలో పెడుతున్నారు? వారికి చెప్పేదేదో తమరే స్వయంగా చెప్పండి. మీ ఇద్దరిని ధర్మ సంకటం నుంచి తప్పిస్తాను. దేవేంద్ర, ప్రభువు చెప్పారుగా, శుంభ నిశుంభులు బ్రహ్మదేవునికై తపస్సు చేస్తున్నారు. అందువల్ల ప్రభు అందులో జోక్యం చేసుకోరు. కానీ మరొకటి కూడా నిజమే, బ్రహ్మదేవులు శుంభ నిశుంభులకు వరమివ్వకుండా ఉండటమనేది సాధ్యం కాదు. ఇక మేమేం చెయ్యాలి శ్రీహరి? దేవేంద్ర, శ్రీహరి చెప్పవలసిందేదో ఆయన చెప్పారు. ఇక మీరంతా మీ దైవిక శక్తులను ఉపయోగించుకుని మీ మార్గం మీరే వెతుక్కోండి. అన్నట్టు ఒక నిజాన్ని మరవకండి. భగవంతుని సహాయం పొందాలంటే మీ మనోబలమే ఆధారంగా మీకు మీరే సహాయం చేసుకోవడానికి సిద్ధపడాలి. శ్రీహరి, నేనేమైనా అనుచితంగా మాట్లాడానా? నిజం చెప్పాలంటే నారద, నేడు నీవు లక్ష్మీదేవి కలిసి మేము కటువుగా మాట్లాడకుండా మమ్ము కాపాడారు. అందుచేత మీ ఇద్దరికీ మేము ధన్యవాదాలు చెప్పాలి. నారాయణ నారాయణ. శ్రీహరి, తమ ధన్యవాదాలు పొందినవారు ధన్యులైనట్టే కదా. ఓం
నమః శివాయ. ఓం నమః స్వామి, దీనమైన ఈ పిలుపు ఎవరిది? ఇది ఆ మందరాచలుని పిలుపు దేవి. మందరాచలుడా? ఆ మందరాచలుణ్ణి కవ్వంలాగా ఉపయోగించి క్షీరసాగర మథనం చేశారు కదా, అతడికి ఎటువంటి కష్టం వచ్చిందో? కష్టం ఏదైనా దాని నివారణ మనమిద్దరము కూడా కలిసి చేయాలి. అతడు తమన్ని పిలుస్తున్నాడు స్వామి, నన్ను కాదు. దేవి, లోకానికంతటికీ తెలుసు, శివుడు శక్తి అభిన్నం. మందరాచలుని కష్టాల నివారణకై నీవు కూడా మాకు సహాయం చేయాలి. ఇక ఎక్కువ ఆలస్యం చేయకండి ప్రభు, వెంటనే మందరాచలుని కష్టాలు తీర్చండి. అయితే పదదేవి. ఓం నమః శివాయ. ఓం నమః మందరాచల, నీవు మమ్మల్ని దీనంగా పిలిచావు, అది విని మేము ప్రత్యక్షమయ్యాము. నీ బాధ ఏమిటి? ప్రభు, నా బాధ తమకు తెలియనిది కాదు ప్రభు, తమకు ముందే తెలుసు. నా యొక్క శరీరం అంతా భయంకర విషం వ్యాపించింది. ఈ విష ప్రభావాన్ని తొలగించడానికి తమరు నా శిరస్సుపై నెలకొనండి ప్రభు. ప్రభు, తమరు విషం త్రాగిన నీలకంఠులే క్షీరసాగర మథన సమయంలో హాలాహలం పానం చేసి విశ్వాన్ని వినాశనం నుంచి కాపాడారు. విషపూరిత సర్పాలు తమకు ఆభరణాలు, నన్ను దహించి వేస్తున్న విషం నుంచి విముక్తిని చేయగలగడం మరి తమరికి కాక ఇంకెవరికి సాధ్యం? క్షీరసాగర మథనం పిమ్మట యుగాల పాటు విషపు బాధను సహిస్తూ ఇంతదాకా మౌనంగా ఉన్నారే? సహనశక్తి అనేది దురదృష్టవశాత్తు నాకు ఉంది గనక. అంటే నేను తల్లి భూదేవికి జన్మించిన భూధరాన్ని మాత. బాధల్ని నోరెత్తక సహించడం నా తల్లి భూదేవికి జగమెరిగిన లక్షణం. నేను కూడా నా తల్లినే అనుసరించటం వల్ల నోరెత్తక ఈ తీవ్ర బాధను సహించాను మాత. నాథా, కష్టాల్లో ఉన్న ఈ మందరాచలుని బాధను వెంటనే నివారించండి. మనమిద్దరము మన కైలాసాన్ని వదిలిపెట్టి ఈ మందరాచల శిఖరంపై నివసించాలని అనిపిస్తోంది. బాగా ఆలోచించుకోదేవి. ఏదైనా కార్యం చేపట్టినప్పుడు తొందరపాటు శుభదాయకం కానేరదు. ఏమిటి తమరంటున్నది ప్రభు? తమరు అసుతోషులు కదా. భక్తుల కష్టాలు తీర్చడంలో తమరు ఒక్క క్షణమైన ఆలస్యం చెయ్యరే. మరి నా విషయంలో ఇంత ఆలస్యం చేస్తున్నారే ప్రభు? నా ఈ బాధను అంతం చెయ్యండి మహాదేవా. నన్ను ఈ
ప్రాణాంతక బాధ నుంచి విముక్తుని చెయ్యండి మహాదేవ. ఓ అసుతోష, తమ పేరు సార్థకం చేసుకోండి. నీవు నిజం చెబుతున్నావు మందరాచల. మేము అసుతోషుడనే పేరును సార్థకం చేసుకోవాలి. పదదేవి, ఇప్పుడు కైలాసం వదిలి మందరాచలంపై నివసించడానికి శుభముహూర్తం వచ్చింది.